కౌశిక్ మన నీరజకి స్వయంవరం అంట. సచ్చింది గుర్రె. నేను బయట ఉంటాను, ఎపిసోడ్ యాంకరింగ్ చేసే. బాయ్. ఎందుకు? మామూలుగా ఆవిడ బావా అంటే 5 మెలికలు తిరుగుద్ది, ఇప్పుడు స్వయంవరం అంటే ఇంకెన్ని మెలికలు తిరుగుద్దు. నువ్వు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ స్వయంవరంలో పార్టిసిపేట్ చేయడానికి 2 మహారాజులు కూడా వస్తున్నారంట. మరి ఇంకెందుకంటే ఆలస్యం పిలవమంట. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ నెల్లూరు నీరజ. మంత్రి పుత్రి పుత్రి కాదు, రాజపుత్రి. మన రాజ్యంలో ప్రజలంతా ఎలా ఉన్నారు? చాలా బిజీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నది ఎవరు? ఈ రాజ్యంలో కళ్యాణం కప్పు లేకుండా ఖాళీగా ఉంది తమరొక్కరే. మేము వయసు వచ్చిందని మర్చిపోయాం మా కళ్యాణం గురించి. వయసు ఎప్పుడో ఈ సారీ స్టూడియో కట్టినప్పుడు పుట్టితిరి. మంత్రి పుత్రి అటులైన వెంపడే స్వయంవరం ప్రకటించండి, స్వయంవరం ప్రకటించండి. మంత్రి పుత్రి ఇంకొక మారు మీరు స్వయంవరం అని ప్రకటించారంటే ఆ రాజులందరూ సూసైడ్ చేసుకుని చచ్చిపోతా ఉంటున్నారు. ఎందుకని? పెళ్లి లేకుండా 10 కాలాలు కూడా పచ్చగానే ఉంటాం గాని పందిని మాత్రం పెళ్లి చేసుకోమంటున్నారు. పందిని ఎవరు పెళ్లి చేసుకోమన్నారు? క్షమించాలి, వారు పంది అన్న తమరిని. అటులైనా మేము వాడిన పువ్వులే ఉండవలసిందేనా? మీ వాడిపోయిన పూల అవసరం లేదు, మీకోసం ఎక్కడో చంద్రుడు పుట్టే ఉంటాడు. దేవుడా, శంకర దేశపు వంకర మహారాజు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయడం ఎందుకు, దండగా మేము ఇక్కడ ఉండగా రమ్మనండు. మహారాణి వారికి ప్రణామములు. కండి తప్పయ్యా పని మనిషి. మంత్రి పుత్రి మేము ఇక్కడ ఉంటే వారెవరు సాయి చూసి ప్రణామాలు చెప్తాడు. ఎవడు వీడు? శంకర దేశపు వంకర మహారాజులు. ఏజ్ బారైన ఎలికి పిల్లలు అన్నాడు. ఈడు రాజాంది మంత్రి. పై రూపురేఖలు చూసి మోసపోకండి, లోపల ఎంత ఉందో చూడండి. ఏమిటది? టాలెంట్. అటులైన కూర్చుండు, తదుపరి వ్యక్తిని ప్రవేశపెట్టండు. కొడుకు దేశపు గొడుగు మహారాజు వెయిట్ చేస్తున్నారు. అత్తగారికి ప్రణామములు. ఎవడ్రా నత్త నా కొడక నీకు అత్త? నేను యువరాణిని. అయినా బలి కోసం ముందుకొచ్చిన బర్రె పిల్ల మాదిరి ఉన్నది, దీనికి ఇప్పుడు పెళ్ళేమిటి? ఈ స్వయంవరంలో 3 ఆటలు పెడతాము. వారిలో గెలిచిన వారికి మేము దండ వేసి వారిస్తాము. ఒకవేళ ఓడిపోతే తెల్లవారుజామున 5 గంటలకు గురి తీస్తారు. వంకర గారు, అక్కడ మీకు సన్మానం చేస్తారని చెప్పలా, ఉరి తీస్తారని చెప్తున్నారు, ఎందుకు నవ్వుతున్నారు? మీకు అసలు విషయం అర్థం కాలేదు. ఏమిటది? వారు తెల్లవారుజామున 5 గంటలకు గురి తీస్తామంటున్నారు. నేను లేచేదే 8 గంటలకి. ఏదో పంచులు వేసావనుకో, ఎలికల మందు పెట్టి చంపేస్తా. నువ్వు 8కి లేచినా 10కి లేచినా చచ్చున్న రూల్ ప్రకారం ఉరి తీస్తారు. మొదటి రౌండ్ ప్రారంభం. అలా రారు మన బట్టలు, వేరే విధంగా పిలవాలి. ఎలాగో పిలవండి. మహారాణి వారు, ఏమిటది? శూలము. అర్థమవుతున్నది, ఏం చేయవలను? శూల పద్మాసనము. ఓహో, అదేమిటది? ఇది శూలము, ఇది పద్మాసనము. మేమే గెలిచితిమి. వంకర రాజా, మీ బుద్ధి కూడా వంకరగానే ఉన్నది. మేము చెప్పినది అది కాదు. పద్మాసనం వేసుకొని ఆ శూలం పైన 10 నిమిషాల పాటు కూర్చోవాలి. పద్మాసనం వేసుకొని కింద కూర్చోవడమే కష్టము, శూలం మీద కూర్చోవాలా? అవును మరి. ఆ శూలం మీద కూర్చుంటే ఎక్కడికి వస్తుందో తెలుసునా? సంతపేటలో గుచ్చుకున్నా మూలపేటలో పైకి తేలును. యువరాణి కోసం మేము దేనికైనా తెగిస్తాం. మీరు సపరేట్ గా తెగించబలేదు, దాని మీద కూర్చుంటే అదే తెగిపోతుంది. ప్రలాపన. రాజా గులాబ్ జామ్ జాగా.
వేసుకున్నా. నేను ఒప్పుకోను. మీరంతా తొండి చేసినారు. ఇక్కడేమి తొండి ఉన్నది? మీరేమి చెప్తారు? ఏమి చెప్పినా? సోలం మీద పద్మాసనం వేసుకొని కూర్చోమని చెప్తారు. వారు అదేగా చేసినారు. కాదు, సోలం పడేసి కూర్చున్నాడు. ఇక్కడ పడేసి కూర్చోండి, నించోబెట్టి కూర్చోండి మేము చెప్పలేదుగా. తెలివితేటలు ముఖ్యము, గమనించుము రాజా. కాదు, ఇక్కడ అతి తెలివితేటలు ముఖ్యం అనిపిస్తున్నది నాకు. రెండో రౌండ్ మొదలు పెట్టండి అయితే. ఏమిటవి? కాయ. ఏం కాయ? గుమ్మడికాయ, అరటికాయ. ఎవరివి? ఎక్కడివి? మా తోటలోనిది. ఓహో, ఇప్పుడు ఏమి చేయవలను? పండు కోసుకుని తినవలేను. మీరు మూసుకొని ఉండవలేను. నీలో ఒకరు వెళ్ళి పడుకోవాలి. నేనే గెలుస్తా, నేనే పరుండుతాను. వీడికి బాగా తొందర ఎక్కువ. ఇప్పుడు ఏమి చేయవలేను? మరొకరు కత్తి తీసుకోవాలి. నేను తీసుకుంటా. మంత్రి గారు చెప్పండి గొడుగు గారు. ఈ గుమ్మడి పండు తోటనికి దిష్టి తీయము. వారి కళ్ళ గంతలు కట్టండి. ఇప్పుడు కళ్ళ గంతలు కట్టుకొని ఆ కత్తితో ఆ పండు కొట్టవాలి. ఏ పండు? ఈ పండునేనా? ఒరే దరిద్రుడా, ఈ పండునే కదా. జాగ్రత్త, రాణి లేకపోయినా పర్వాలేదు నాకు. 1 2 1 సెకండ్. కొంచెం కిందకి. ఓకే, రెడీ. రెడీనా? రెడీ. సరిపోవురు. రెడీనా? వన్ సెకండ్. మహారాణి పండును సరిగ్గా కొట్టిదిమా. వారి పండు ఎప్పుడో తినేశారు, ఇంకే పండు కొడతారు మీరు? తొక్క మిగిలినది, గేమ్ క్యాన్సిల్ అయినది. మేము ఆడము ఇట్లాంటి గేమ్. అరే మీరు తొండి ఆడినారు, మరో గేమ్ పెట్టాలి మీకు. ఇప్పుడు మరో గేమ్ పెట్టినా మేమే గెలిచాము. ఎందుకు అయినా మాదే వీరత్వము. వాంకరా, ఈ మధ్యాహ్నం ఒలింపిక్స్ కు పోయిచావు, వరుస పెట్టి గేమ్లు ఆడుతున్నావు. మూడవ రౌండ్. రాని వారు ఏం చేయవలను? ఇల్లు పట్టి ఇక్కడ మూషిక యంత్రము తిరుగుతూ ఉంటుంది. ఈ సెట్టులో మూషిక యంత్రము తిరుగుతున్నదా? ఉన్నది మహారాణి. ఆ ఎలిక బొక్కల్లో ఎక్కడో దగ్గర తిరుగుతూ ఉంటుంది. అది సౌండ్ చేసినప్పుడు గురి చూసి టపక్కని కొట్టవలేను. ఏది? ఆ విల్లుతో కొట్టవలను. ముందు అతన్ని కొట్టమనుడు. ఏ మీరు కొట్టలేరా? కొట్టలేము. మేము కొట్టగలము, మేము కొట్టగలము రా వీరా. తెలుసులే కానీరా. సరిగా చూసి కొట్టండి వంకర రాజా. ఎలక పారిపోతున్నది. ఎలక ఇప్పుడు ఎలక మళ్ళీ వచ్చింది. వేయండి కరెక్ట్ గా. ఇంకోసారి అటువంటి డ్రెస్సులు వేసుకోరాకూడదు. ఇక్కడ కరెక్ట్ గా ఉన్నది. అక్కడ వేసిన బాణము దిగదు. రాండి, ఆ నేరుగా పెట్టుడు. అక్కడే డైరెక్టర్ గారు ఉన్నారు. వీడు ఒకటే టార్చరు. ఆయన మన దేవుడురా. ఏమి దేవుడు? స్క్రిప్ట్ రాసుకుపోయిన వెళ్ళ మార్చుడు అంటుంటాడు. ఆ దొబ్బుడికి భరించలేకున్నాం. ఒక్కసారి వీయుడు. నువ్వు దూరంగా పొంగు. గురువు గారిని భయపడుతుంటారా? ఇలానే పూర్వము గురువు గారు అంటూ అంటే గుండెల్లో కూర్చున్నారు బాణము. అరే వంకర వెనక్కి రండు. అర్థమైంది. ఎంత పని చేశారు రాణి. వాడిని స్వయంవరం అని చెప్పి చిన్న ట్యాబ్లెట్ వేసి సచ్చేటట్టు చేశారు కదా రాణి. కొడుకు రాజా, వారు చనిపోయారు కాబట్టి ఇప్పుడు మిగిలింది మీరే. అందుకని నేను మిమ్మల్ని వరిస్తా. తండు నా వల్ల కాదు. మీరు స్వయంవరంకే ఇట్లాంటి గేములు పెట్టారండి, ఇంకా శోభనం గదిలో ఎలాంటి గేములు పెడతారో. నేను డ్రాపు. ఓ అమ్మా, మేము ఇప్పుడు ఎవరిని వరించాలి? మాకు అసలు పెళ్లి కాదా? పుత్రి,
మీకు ఇంకొక ఆప్షన్ ఉన్నది. ఏమిటది? ఆ హంగామా అనే రాజ్యంలో 6 అడుగుల అందగాడు, ఆజానుబాహుడు, అందరి అమ్మాయిల పరుసులను దోచినవాడు, ఏమిటది? సారీ మనసులను దోచినవాడు, ఆ కామకేయుడు, సారీ కౌశికేయుడు ఉన్నాడు. వాడే మీకు వరుడు. బావగారు అదేమిటి పారిపోతున్నారు? వద్దు వద్దు, మా లాంటి యువత దొరుకునా మీకు? అది అసలు దొరకదు, అదే ప్రాబ్లం. పూలమాల వేశారా? సరే సరే, లేదనుకుంటే విల్లు ఎక్కువ పెడతాము. ఏది కావాలి? పూలమాల కావాలా, విల్లు కావాలా? పిక్చర్ పర్ఫెక్ట్, పిక్చర్ పర్ఫెక్ట్. పెరుకే మొబిడునాన్ని రెచ్చిపోతే ధోని. సో మొత్తం మీద సుబ్బు ఈ జంట ఎలా ఉందంటావు? అలాంటి జంట ప్రపంచంలోనే కనపడదు. అలాంటి జంట ఒక పెంట. ఎందుకంటే ఈవిడికి మంట. అంత సీన్ లేదంట. ఎలా అనిపించింది మీకు?